హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కేడీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ధృవ సర్జా గారు హీరోగా చేస్తారు. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుస్తుంది. స్టోరీలోకి వెళ్తే విలన్ అంటే హీరోకి విపరీతమైన అభిమానం. అలాంటి విలన్ హీరో ఫ్యామిలీని ఇంకా తన్ని చంపేస్తానని అయితే చెప్తాడు గైస్. ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది. మరి అలాంటి సిచ్యువేషన్ నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, మరి హీరో విలన్ని చంపాడా, మరి అతని మీద తిరగబడ్డా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మీద మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే ఇష్ అనిపించింది గైస్. బాగానే ఉంది. అంటే ఏంటంటే స్టోరీ కొత్త స్టోరీ అంటే లేదు, ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ స్టోరీయే. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ మెయిన్లీ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్లీ అలా పర్ఫార్మెన్స్లు ఏంటంటే ఓవర్ ద త్రూ అనిపిస్తూ ఉంటాయి పర్ఫార్మెన్స్. అంటే ఇంత దానికి ఇంత చేస్తున్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ పర్ఫార్మెన్స్లు ఎలా అంటే ఇంత స్కోప్ ఉంటే ఇంత చేస్తూ ఉంటారు పర్ఫార్మెన్స్. ఓవర్ ద త్రూ అనిపిస్తూ ఉంటాయి పర్ఫార్మెన్స్లు ప్రతి ఒక్కరి. ఇంకా మన హీరో ధృవ సర్జా గారు ఏంటంటే ఒక అమాయకుల్లాగా ఆ క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. ముందు ఏంటంటే మన ధృవ సర్జా గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక అమాయకుల్లాగా అయితే ఉంటుంది. ఒక విలన్ని అభిమానించే వ్యక్తిగా ఒక అమాయకుల్లాగా అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. హీరోకి ఒక అన్న అయితే ఉంటారు కదా, తన క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఓవర్ ద త్రూ అనిపిస్తూ ఉంటుంది. హీరో ఇంకా హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఏదైతే రాసుకున్నారో అది చాలా బ్యాడ్గా అనిపించింది. ఓవర్ ద త్రూ అనిపించింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగే అనిపించా, ఆ వచ్చే పోర్షన్స్ కూడా అలాగే అనిపించా. అంటే చాలా బోర్ ఫీల్ అవుతాం, చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంటుంది ఆ పోర్షన్. మిగతా పోర్షన్ అంతా బాగానే ఉంటుంది. ఇంకా మన సంజయ్ దత్ గారు విలన్ పాత్రలు అయితే చేశారు. అక్కడ వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఆ పర్ఫార్మెన్స్లు కూడా బాగానే అనిపిస్తాయి. ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు మన హీరో గురించి మూవీ మొత్తం. అంటే మనకి పాస్ట్ స్టోరీ చూపిస్తూ ఉంటాడు హీరోది. ఓ వ్యక్తి మన హీరో గురించి పాస్ట్ స్టోరీ అయితే చెప్తూ ఉంటారు, దాన్ని ఎలివేషన్గా చూపిస్తూ ఉంటారు. అలా మూవీ వెళ్తూ ఉంటుంది. ఏం జరిగింది ఏంటంటే మనకు చూపిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ మెయిన్లీ ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అవుతారు సెకండ్ హాఫ్లో. మెయిన్లీ కొన్ని పోర్షన్స్ ఉంటాయి. అంటే హీరో తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి భయపడుతూ ఉంటాడు, విలన్ ఏమైనా చేసేస్తాడేమో ఏంటనేది. అక్కడ వచ్చే హీరో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. దాని తర్వాత వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. హీరోకి ఎంత ఎలివేషన్ ఇస్తారంటే హీరో అది ఇది అనేది ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. బట్ ఎక్కడ మనకి హీరో స్కోప్ ఎక్కడ మనకి ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కడా కనిపించదు. క్లైమాక్స్లో వచ్చి ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉంటుంది, పెద్ద భారీ ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. బ్లడ్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఒక్క ఫైట్ సీక్వెన్స్ తప్ప మిగతా మూవీలో మనకి ఎక్కడ అంత ఎలివేషన్ అంత ఫైట్ సీక్వెన్స్ ఎక్కడ కనిపించదు. అంత ఎలివేషన్ ఇస్తారు హీరోకి ఇది అది అని, బట్ అంత త్రూ అవుట్ మూవీలో మనకి ఎక్కడా కనిపించదు. ఒక లాస్ట్ మూవీ ఉందనగా ఫైట్ సీక్వెన్స్ అయితే కంపోజ్ చేశారు. ఆ ఫైట్ సీక్వెన్స్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది బాగుంటుంది. బట్ అంతా ఎలివేషన్ ఇచ్చినప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ ఇంకా బాగుండాల్సింది. బట్ ఏంటంటే ఆ లవ్ ట్రాక్ పెట్టేయడము, మిగతా మూవీ మొత్తం ఏంటంటే అనవసరమైన సీన్స్ అన్నీ పెట్టేయడం దానివల్ల ఏంటంటే మూవీ బోర్ ఫీల్ అవుతాం మనం. ఫస్ట్ హాఫ్లో మెయిన్లీ చాలా బోర్ ఫీల్ అవుతాం. సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ బాగుంటుంది. క్యారెక్టర్స్ కూడా ఏంటంటే ఇంత పర్ఫార్మెన్స్కి ఇంత చేస్తూ ఉంటారు, అంటే ఓవర్ ద త్రూ అనిపిస్తుంటాయి పర్ఫార్మెన్స్లు మనకు. బట్ ధృవ సర్జా గారు అయితే చాలా బాగా చేస్తారు. అమాయకుడు క్యారెక్టర్లో అది చాలా బాగా చేస్తారు. హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఇంకా బాగా రాసుకోవాల్సింది. చాలా అంటే బోర్ ఫీల్ అవుతాం. ఆ లవ్ ట్రాక్ కానివ్వండి అది మొత్తం బోర్ ఫీల్ అవుతాం. హీరోకి అన్నగా చేసిన అతను బాగానే చేస్తాం. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికి బాగానే ఉన్నాయి. ఇంకా ఎండింగ్కి వచ్చేసరికి మనకి పార్ట్ 2 ఉన్నట్టు హింట్ కూడా ఇచ్చారు. ఒక క్యామియో కూడా ఉంటుంది. నేను స్పాయిలర్ చేయాలనుకుంటే చూడండి, ఒక క్యామియో కూడా ఉంటుంది. దానికి పార్ట్ 2 అనేది మనకి హింట్ అయితే ఇచ్చారు. సెకండ్ పార్ట్ అనేది మూవీ అక్కడే స్టార్ట్ అవుతుంది. దీంట్లో పెద్ద స్టోరీ ఏమి ఉండదు. పార్ట్ 2లో చూపిస్తారు అనుకుంటా. స్టోరీలోకి అలా తీసుకెళ్తూ ఉంటారు. అనవసరమైన సీన్స్ అన్నీ పెట్టేసి మూవీని అలా లాగారు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఆ ఎమోషన్ కానీ బాగా కనెక్ట్ అవుతాం. ఓవరాల్ చూసుకుంటే ఓకే అనిపిస్తుంది. గుడ్ వన్ అయితే అనిపిస్తుంది. మరీ అంత బాగుందంటే లేదు, ఓకే వన్ టైం వాచ్బుల్ అయితే అనిపిస్తుంది గైస్. బట్ ఏంటంటే పర్ఫార్మెన్స్లు కొద్దిగా డీసెంట్గా ఉండాల్సింది. ఓవర్ ద త్రూ అనిపించాయి. అంటే వాళ్ళ ప్రాబ్లం కాదు అది. అంటే ఆ క్యారెక్టర్స్ని అలా రాసుకున్నారు, అంటే ఓవర్ ద త్రూ అలా చేపించారు. బట్ మూవీ మాత్రం నాకైతే ఓకే షో వన్ టైం వాచబుల్ అంటే అనిపించింది. మరి అంత బ్యాడ్ ఏం లేదు. ఓటీటీ కాబట్టి ట్రై. కేడీ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకైతే ఓకే బాగానే ఉంది, వన్ టైం వాచబుల్ అంటే అనిపించింది గైస్. మరి అంత బ్యాడ్ ఏం లేదు మూవీ. ఓకే, కేడీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.